జాతీయ గేయం వందే మాతరంకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్తి గేయం ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఏలూరుకు చెందిన బహు వాయిద్య విద్వాంసుడు ఎస్పీఎస్ వాసు ప్రతి భారతీయుడికి ఈ గేయం చేరువవ్వాలని వినూత్న ప్రయత్నం చేశారు. 10 వాయిద్యాల స్వర సమ్మేళనంతో వందే మాతరంను సరికొత్త స్వర సంకల్పం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ వందే మాతరానికి సరికొత్త స్వర రూప ఎస్పీఎస్ వాసుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. దేశ స్వాతంత్రోద్యమంలో కుల మత ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి భారతీయులందరూ కూడా కోట్లాది మంది ఏకదాటిపైకి తీసుకొచ్చినటువంటి శక్తివంతమైన నామం వందే మాతరం. అటువంటి వందే మాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓవైపు ప్రతి భారతీయుడికి కూడా పూర్తి వందే మాతర గేయాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే అందులో సరళీకృతం చేస్తూ మరొక వినూత్న ప్రయత్నాన్ని ఏలూరుకు చెందినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీఎస్ వాసు కూడా తన వంతు దేశభక్తిని చాటుకున్నారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. రైట్ సార్, వందే మాతర గేయాన్ని మీరు సరళీకృతం చేశారంటున్నారు. ఏంటి అసలు వాస్తవంగా ఉన్నటువంటి వందే మాతర గేయం ఏ విధంగా ఉంది, మీరు సరళీకృతం చేసినటువంటి గేయం ఏ విధంగా ఉంది? సాధారణంగా మనం అందరికీ తెలిసినటువంటి వందే మాతరం అంతవరకు అందరూ ఎంతది కష్టమైన సులువైన అందరూ కలిసి ఏకగ్రీవంగా పాడడానికి చక్కగా పాడేస్తారండి. ఆ తర్వాత నుంచి వందే మాతరం పాడాడంటే అక్కడ కొంచెం అంటే రాగంలో ఉన్నటువంటి ప్రయోగం, అది దేశ రాగంలో మన వందే మాతరాన్ని ట్యూన్ చేయడం జరిగింది. పూర్వీకులు మన పూర్వులు అదే బాణీలో మనం పాడుతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు కోటి కోటి కంఠ కలకలని అది అక్కడి నుంచి కూడా ట్యూను చాలా మందికి అంటే డిఫరెంట్ ట్యూన్స్లో ఉన్నాయండి. అది దేశ రాగంలో చేసినప్పటికీ డిఫరెంట్ ట్యూన్స్ ఉన్నాయి. అలాగే వేరే రాగాల్లో కూడా చేసినవి చాలామంది రకరకాల కంపోజర్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ పాపులర్గా అందరూ ఒకేలా పాడడానికి అవకాశం ఎక్కడ తేడా వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి వందే మాతరం వందే మాతరం త్వం హి దుర్గా దశ ప్రహరణదారిణి అంటే ఇప్పుడు ఇలా పాడాలంటే గాత్రం మీద పట్టు, కొంచెం సంగీత పరిజ్ఞానం ఉండాలి. కొంచెమని అన్నం కొంచెం సంగీత సాధన ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే పాడడం ఈజీ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే సంగీత పరిజ్ఞానం లేకపోవడం, లేదంటే మామూలుగా సాధారణంగా పాడేవాళ్ళు ఇది ప్రయత్నం చేసినప్పుడు అపశృతులు వచ్చే అవకాశం ఉంది. మన సాంప్రదాయ రాగంలో చేసినటువంటి ఆ దేశ రాగాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ, ఆ రాగతాళాలను అలా మెయింటైన్ చేస్తూ, భావం దెబ్బతినకుండా మన భావాన్ని ఎలా అయితే మనం వ్యక్తపరచాలనుకుంటాం అలా ఉంచుతూ ట్యూన్లో మాత్రం మార్పును చేసి కొంచెం నేను ప్రయత్నం చేశానండి. అదేంటంటే త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి కమలా కమలదళ విహారిణి అంటే ఇది కొంచెం సులువుగా ఉంటుంది అనమాట. హై పిచ్కి వెళ్ళలేని వాళ్ళు మీడియం అంటే మధ్యశృతిలో. మనకి 3 స్థాయిలు ఉంటాయి, మంత్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి. అందరికీ కామన్గా పలకగలిగేది మధ్యస్థాయి. ఈ మంత్రస్థాయికి తారస్థాయికి కొంచెం కష్టపడాలి, సంగీత సాధన చేయాలన్నమాట. సో సాధారణమైనటువంటి వాళ్ళు కూడా పాడుకోవడానికి అనువుగా ఉండడం కోసం ఈ స్థాయి మార్పులు, ఈ స్వరకల్పంలో మార్పులు చేసి సరళంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ పాడాలి. ముక్త కంఠంతో పాడినప్పుడు ఆ అందం, ఆహ్లాదకరమైన విషయం వేరు అనే ఉద్దేశంతో అందరూ పాడడానికి అనువుగా ఉండడం కోసం ఈ యొక్క సవరణ చేసి, ఈ స్వరకల్పన చేసి నేను ఈ గీతాన్ని అందిస్తున్నాను. 80 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో ఎర్రకోట మీద కూడా ఈ గేయాన్ని ఆలపిస్తున్నారు. అటు ఆగస్టు 15వ తారీఖున 150 ఏళ్ళు ఈ రచనకు కూడా పట్టింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మరి మీరు రచించినటువంటి ఈ స్వరకల్పన చేశారని కూడా చెప్తున్నారు కదా, దాన్ని పూర్తి రూపంలో కూడా మన ఐన్యూస్ ప్రేక్షకులకు ఒకసారి ఆలపిస్తారు. అది నేను ఇదివరకు 30 ఇన్స్ట్రుమెంట్స్ తోటి వందే మాతర గీతాన్ని అంటే మన అందరం పాడుకునేంత వరకు వందే మాతర గీతాన్ని ప్రదర్శించడం జరిగిందండి. అది రికార్డ్ చేశాను, వీడియో చేశాను. అలాగే 12 మంది ప్లేబ్యాక్ సింగర్స్తో, తెలుగు ప్లేబ్యాక్ సింగర్స్ తోటి 40 వాయిద్యాలు నేను ప్లే చేసి జనగణమన కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా నేను ఒక భారతీయ పౌరుడిగా ఈ దేశంలో పుట్టినందుకు గర్విస్తూ మన దేశ ఔన్నత్యాన్ని చాటాలనే ఉద్దేశంతో నేను నా భరతమాతకి ఒక చిన్న కానుకగా చేయాలనే ఉద్దేశంతో ఇది చేశాను. అయితే ఇప్పుడు మరలా ట్యూన్స్ ప్లే చేయడానికి ఈ ట్యూను పాపులర్ అవ్వాలి ఫస్ట్. అంటే ఈ ట్యూన్ అందరికీ తెలియాలి, అందరికీ రావాలి. అందరూ కూడా
ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఏదైనా మిస్టేక్స్ వస్తాయేమో అన్న భయంతో నేను చూసి పాడడం జరిగింది. ఇలా కాకుండా చూడకుండా పాడడం అనేది అందరూ అలవాటు చేసుకోవాలి. అంటే అది మనకి మనసులో లీనమైపోయి ఉండాలి. మొదటి వందే మాత్రం పార్ట్ ఎలా అయితే గుర్తుండిపోయింది అలా ఉండిపోయేలా అందరూ సాధన చేయాలి, నేర్చుకోవాలి, పాడాలి. మన భరత జాతి కీర్తిని మనం గౌరవించాలి అనేది ఉద్దేశం కదా, బాధ్యత. ఖచ్చితంగా మన తల్లి మీద మనం చూపించే ప్రేమలాగే మనం ఉన్నటువంటి మన మాతృభూమి మీద మనం చూపించే ప్రేమ గౌరవానికి తార్కాణంగా ఈ యొక్క గీతాన్ని నేను రూపొందించడం జరిగింది. సో ఇది మహానుభావులు రాసినటువంటి ఈ గీతాన్ని అందరికీ అందుబాటులో ఉండడం కోసం స్వరకల్పన చేసే అదృష్టం నాకు కలగడానికి నేను చాలా భాగ్యం చేసుకున్నానని చెప్పి నా భరతమాతకి మరొకసారి భారతమాతకి జై అని చెప్పుకుంటూ ఈ గీతాన్ని మీ అందరి ముందు ఉంచుతున్నానండి. ఈ స్వర కల్పన అయితే ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. మరేంటి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. ఎలా చూడొచ్చు, మీరు ఎలా భావిస్తున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం భరతమాతని కీర్తించేటటువంటి అదృష్టం అంటే ఈ పాట చేయడం ద్వారా నాకు దక్కింది. అలాగే ఇది విని నేర్చుకుని అందరూ పాడి ఇది మరలా స్వాతంత్ర దినోత్సవానికి ఇది పాపులర్ అయిపోవాలి. అంటే అందరికీ కూడా ప్రతి పదం దానికి సంబంధించిన ట్యూన్ కూడా అందరికీ వచ్చేసి ఉండాలి. ఈ గీతాన్ని చేస్తున్నాను. ఈరోజు భారత జాతీయ గేయం అయినటువంటి వందే మాతరాన్ని మొదటి చరణంతో ఆగిపోకుండా పూర్తి గేయం అంతా కూడా ప్రతి భారతీయుడు ఆలపించే విధంగా సరళీకృతం చేసి మరి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీఎస్ వాసు కూడా తన భక్తి అయితే చాటుకున్నారు దేశం మీద. ఖచ్చితంగా ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి దశ నుంచే కూడా ఈ గేయాన్ని ఆలపిస్తూ భరతమాతకు ఈ వందే మాతర గేయాన్ని ఆలపిస్తూ కూడా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కూడా ఐ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.